డంపింగ్ యార్డు రహిత పట్టణాలు నగరాలు ఇది కేవలం నినాదమే కాదు చేతల్లో చేసి చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. విజయవాడ సింగ్ నగర్ డంపింగ్ యార్డ్ ఒకప్పుడు గుట్టలు కొండలా పేరుకుపోయిన చెత్తతో కంపు కొట్టేది. దుర్వాసనకు తోడు దోమలు పురుగులు పాములు భయపెట్టేవి. ప్రభుత్వ సిబ్బందితో స్థానికులకు తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. కూటమి సర్కార్ వచ్చాక డంపింగ్ యార్డును సమూలంగా ప్రక్షాళన చేసింది. ఆ ప్రాంత ప్రజలకు ఉపశమనం కల్పించింది. అంత పెద్ద సమస్యను ప్రభుత్వం ఎలా తీర్చింది, ఆ చెత్తనంతా ఏం చేస్తోంది, ఆ వివరాలు మా ప్రతినిధి మహేష్ క్షేత్రస్థాయి నుంచి అందిస్తారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎక్సెల్ ప్లాంట్, ఒకప్పుడు ఎక్సెల్ ప్లాంట్ గురించి చెప్పాలంటే డంపింగ్ యార్డ్లా చెప్పుకునేవారు దీన్ని. ఈ డంపింగ్ యార్డ్లో నిత్యం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్న ప్రతి మూలక నుంచి నిత్యం కొన్ని లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. ఆ చెత్తనంతా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వాహనాలు ఈ డంపింగ్ యార్డ్ వరకు తీసుకొచ్చేవి. ఈ డంపింగ్ యార్డ్లో సంవత్సరాల తరబడి ఈ చెత్త పేరుకుపోవడంతో ఆ చెత్తకు అంతా కుప్పలుగా కొండలుగా పేరుకుపోయిన పరిస్థితి. దీనివల్ల ఈ చుట్టుపక్కల నివాసితులందరూ కూడా పెద్ద ఎత్తున గగ్గులు పెట్టినారు. తమకు దుర్వాసన వస్తుందని దోమలు పురుగులు పాములు ఇవన్నీ కూడా నిత్యం నరకం అనిపిస్తున్నామని చుట్టుపక్కల వాళ్ళు నగరపాలక సంస్థకి కంప్లైంట్ చేసేవాళ్ళు, అలాగే ధర్నాలు రాస్తారోకాలు నిత్యం గొడవలు పడే పరిస్థితి. అయితే వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం చూపింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడా కూడా డంపింగ్ యార్డు అనేదే ఉండకూడదు, డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అలాగే పురపాలికలు తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డును మొత్తం కూడా సమూలంగా నిర్మూలించారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా డంపింగ్ యార్డు సంబంధించిన ఆ తాలూకా ఆనవాళ్ళు ఏవి కనిపించవు. మొత్తం చెత్తనంతా రీసైకిల్ చేసేసి దాన్నంతా పవర్ ప్లాంట్లు సిమెంట్ పరిశ్రమలు వాటన్నిటికీ పంపించేశారు. ప్రస్తుతం ఇక్కడ చెత్త డంపింగ్ చేయడం అనేది లేదు. మనం చూస్తే కనుక ఎక్కడ ఈ చెత్తకు సంబంధించిన ఆల్వాన్ మాకు కనిపించు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారనేది ఒక ప్రశ్న తలెత్తవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నగరపాలక సంస్థలో వచ్చేటువంటి చెత్తనంతా కూడా ఈ సింగ్ నగర్ ప్లాంట్లో ఉన్నటువంటి ఇక్కడికి తీసుకొస్తారు. ముందుగా ఇక్కడికి తీసుకొచ్చి ఆటోల ద్వారా తీసుకొచ్చినంత చెత్తనంతా కూడా ఇక్కడ డంప్ చేస్తారు. ఇక్కడ నుంచి ఈ చెత్తను ఈ నగరపాలక సంస్థ చెందినటువంటి వాహనాలు టిప్పర్లు కావచ్చు, లారీలు కావచ్చు, వీటిలో తరలించి ఇక్కడి నుంచి జిందాల్ పరిశ్రమ ఏదైతే ఉందో అక్కడికి తరలిస్తారు. అయితే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇక్కడ గతంలో ఉండే పరిస్థితి ఇప్పుడు సమూలంగా లేదని చెప్పవచ్చు. చెత్త కుప్పలు కానీ కొండలు కానీ అలాంటివి ఏమీ లేవు. ఎప్పుడు ఏ రోజు వచ్చిన చెత్తను ఆ రోజే ఇక్కడి నుంచి తరలించేస్తున్నారు. ఎక్కడా కూడా దానికి సంబంధించిన వ్యర్థాలు కావచ్చు ఇక్కడ పేరుకుపోకుండా ఈ చుట్టుపక్కల వారికి ఇబ్బంది లేకుండా అయితే ప్రస్తుతం మనకి చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు అయితే కుప్పలతో నిండిపోయేదండి. మొత్తం డంపింగ్ మొత్తం పెద్ద పెద్ద చెత్త మొత్తం ఊళ్ళో చెత్త అంతా ఇక్కడే ఉండేది. వివిధ మార్గాల నుండి వస్తుంది చెత్త. మొత్తం క్లియర్ చేసాం. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మొత్తం పంపిస్తాం, జిందాలు పంపిస్తాం. అదంతా చెత్త మొత్తం జిందాలు పంపిస్తాం. ఆ వరదలు వచ్చినప్పుడు చెత్త కూడా మేము పంపించేసాం. ఇప్పుడు ఏం లేదు. 24 hours వెళ్ళిపోద్ది. ఎప్పటికప్పుడు మా దగ్గర నిల్వ అనేది ఉండదు. ఇక్కడ ఆ ఏ రోజు అంటే పైన ర్యాంప్ ఉందండి, ఏంటి ఉక్కులేట్లని బళ్ళు ఉన్నాయి, దాంట్లో పట్టుకొని జిందాలు వెళ్ళిపోద్దండి. జిందాల వల్ల మనకు పేమెంట్ ఇస్తాం మన యూఎంసీకి. ఒక్క రోజు కూడా ఇక్కడ నిల్వ ఉండదు. ఒకప్పుడు అయితే ధర్నాలు చేసేవారు, చుట్టుపక్కల జనాలకు వాసన వచ్చిందని మాకు బాగా డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు. అవన్నీ క్లియర్ చేసి ఇప్పుడు ఒక మనిషి కూడా ధర్నాలు లేక అంత బాగుంది. వెళ్ళేవాళ్ళు కూడా మమ్మల్ని మెచ్చుకున్న పిలిచి బాగుందా, ఇప్పుడు వాసన లేదయా అని ఇప్పుడు చెప్పే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మమ్మల్ని చూస్తే తిట్టేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా ఇప్పటికప్పుడు వెళ్ళిపోద్ది. చెత్త అనేది మా దగ్గర నిల్వ ఉండదు. ఈ గవర్నమెంట్లోనే వచ్చింది. ఇప్పుడు అధికారులు మాత్రం కొంచెం గట్టి ఆఫీసులు వచ్చారు. కొంచెం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయటం వల్ల ఇది ఎంత నీట్గా ఉంటుంది. డంపింగ్ కాదు, ఎక్సెల్ ప్లాంట్ ట్రాన్స్పోర్టేషన్. ఇది అంతే. వచ్చిన చెత్త డివైడ్ అయిపోయి వెళ్ళిపోద్ది. ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోద్ది. మా దగ్గర ఏం నిల్వ ఉండదు. గతంలో నేను 2024లో వచ్చినప్పుడు చాలా గుట్టలుగా పెరిగిపోయి ఉండేదండి. నెక్స్ట్ మా అధికారులు స్పందించి ఇప్పుడు ఇక్కడ గుట్టలు అనేవి మొత్తం తీసేశారు. నెక్స్ట్ ఏ రోజుకి ఆ రోజు జీరో గార్బేజ్. రోజుకి వచ్చి మన విజయవాడ మున్సిపల్ పరిధిలో కానీ బయట పరిధిలో కానీ మొత్తం 550 టన్నుల దాకా చెత్త ఇక్కడికి వస్తుందండి. ఆ వచ్చినట్లు సెగ్రిగేట్ చేసి మేము జిందాలకి తరలించాల్సింది జిందాలకి. నెక్స్ట్ ఏమో ఎక్కడైనా లో లెవెల్స్ సిల్ట్ కానీ మట్టి కానీ ఏమైనా వస్తే లో లెవెల్స్ ఏరియాలో అవి ఫిల్ చేసి ఏ రోజుకి ఆ రోజు చెత్త అనేది జీరో చేయటం జరుగుతుంది సార్. ఇది డంపింగ్ యార్డ్ అనేది మర్చిపోయారండి. చక్కగా మా అధికారులు పక్కనే పార్కు కానీ నెక్స్ట్ త్రిబుల్ ఆర్ కన్వెన్షన్ హాలే కానీ ఇవన్నీ చక్కగా తీర్చిదిద్దడం జరిగింది సార్. డైలీ ఇదివరకు ఇదంతా తగలబెట్టి రోజు ఏదో ఒకటి కంప్లైంట్ ధర్నా చేసి పద్దాక ఆపేవాళ్ళండి. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి అసలు వాసన స్మెల్ అనేది అసలు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నదనే మర్చిపోయారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, మా పనులు మేము చక్కగా చేసుకుంటున్నాం.
ఇదంతా కూడా ప్రభుత్వ చిత్తశుద్ధి, అలాగే అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టినందువల్ల ముఖ్యంగా నగరపాలక సంస్థ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి డంపింగ్ యార్డ్లు అనేవి ఉండకూడదు, చెత్త నిల్వలు ఉండకూడదు, చెత్త కుప్పలు అనేవి పేరుకుపోకూడదు. వీటి వల్ల భవిష్యత్తులో ఎన్నో అనార్థాలు వస్తాయి. దీనికి సమూల పరిష్కారం ఒకటి చూడాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే కృతనిశ్చయంతో పనిచేస్తుందో అదే కృతనిశ్చయాన్ని అధికారులు కూడా అందిపుచ్చుకున్నారు. దానికి తగ్గట్టుగానే పనిచేస్తూ ఉన్నారు. దానికి ప్రతిఫలమే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సింగనగర్లో ఉన్నటువంటి ఈ యార్డు. ఏ రోజు చెత్తను ఆ రోజే ఇక్కడ సెగ్రిగేట్ చేసి లారీలు తీసుకెళ్లి పవర్ ప్లాంట్గా తరలించేస్తూ ఉన్నారు. తద్వారా ఇక్కడ ఒక మంచి వాతావరణం ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ భాస్కర్ రావుతో ఉమామేష్ న్యూస్, విజయవాడ.